జాతీయ గ్రామీణ పథకం అందులోనే ఉంది. జాతీయ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనికి జాతీయ గ్రామీణ ఉపాధి, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఉపాధి హామీ అంటే గ్యారంటీ. ఇంకో విషయం, హామీ గ్యారంటీ వారంటీ. ఈ మధ్యకాలంలో మీకు సెల్ ఫోన్లో లేదా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు చెప్తుంటారు. పూర్వం గ్యారంటీ ఇచ్చేవారు, బ్యాంక్ ఉంటే గ్యారంటీ అనేవారు. ఇప్పుడు వారంటీ. గ్యారంటీ అంటే తెలుసా అండి, వస్తువు పోయిందని కూడా తిరిగి రీప్లేస్మెంట్ చేయడం ఇవ్వడం. వారంటీ అంటే అదేం కాదు, రీప్లేస్మెంట్ లేదు, బాగు చేసి ఇస్తాడంటే. ఇప్పుడు అన్ని వారంటీలో ఉన్నాయి కానీ గ్యారంటీ లేవు. కాబట్టి ఈ పథకము గ్రామీణ ప్రాంతాల్లోని పేదవారికి గ్యారంటీ ఇచ్చే పథకం. 100 రోజులు, 100 రోజులు అంటే 3 నెలల కాలాన్ని మీకు జీవించడానికి కావాల్సిన పథకం అనమాట. కాబట్టి ఇలాంటి గొప్ప పథకం మరి ఒకరికి వచ్చినట్టు చిత్తూరు వరకు రాలేదు. ఈ పథకం చాలా మంచి పథకము. ఈ పథకంలోని ముఖ్యాంశాలు అంటే ఈ పథకంలో మనకి ఏ హక్కులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, తర్వాత ఏ పనులు ఉన్నాయి అంటే మన గ్రామీణ ప్రాంతాలకి. అంటే మనం ఇప్పటి వరకు ఏంటంటే కాలువలు, చెరువు పనులు అనేక భావంలో మనకు ఉన్నాం. కానీ ప్రభుత్వము 94 రకాల పనులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. అందులో మన డెల్టా ఏరియాకి ఏ పనులు ఉన్నాయి, వ్యక్తిగత పనులు ఉంటాయి, ఉమ్మడి పనులు ఉంటాయి, ప్రైవేట్ పనులు ఉంటాయి, అంటే ప్రభుత్వ పనులు ఉంటాయి. అవి ఏంటి, ఇవన్నీ మా ఎస్ఆర్పి రామారావు గారు మీకు వివరించడం జరుగుతుంది. తర్వాత కూటమి నాయకులందరూ పథకం కోసం ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత ర్యాలీ పెట్టుకుందాం. ఓకేనండి. ఇవన్నీ మీరు మాట్లాడేవి, మనం ఇక్కడ చేసే పనులన్నీ మాకు వీడియో తీయడం జరుగుతుంది. ఇవన్నీ ఎంఓఆర్డీకి కానీ యూట్యూబ్లో కానీ మీకు చూసుకోవచ్చు తర్వాత. కాబట్టి మీరు శ్రద్ధగా వింటే ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు మా ఎస్ఆర్పి రామారావు గారు ఈ పథకం కోసం వివరించడం జరుగుతుంది. తర్వాత స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఒక్కొక్కరిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.